హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు మా ఫ్రెండ్ నేనైతే ఒక ప్లేస్కి వెళ్ళాం. వెళ్తుంటే దారి మధ్యలో అయితే మాకు సపోటా చెట్టు అయితే కనిపించింది. చెట్టు నిండా కాయలే, ఎంత బాగుందో అసలు. కాయలు కోసుకుందామంటే అన్ని కచ్చవే అండ్ పైకి ఉన్నాయి, మాకైతే అందవు. ఇక తిరిగి అయితే మా జర్నీ స్టార్ట్ చేసినాం. ఎక్కడికి పోతున్నామో చూపిస్తా చూడండి. ఫ్రెండ్స్ అందరం ఎప్పుడు బయటకు వెళ్దామన్నా అందరం బిజీగా ఉంటున్నాం. ఈ రోజు అయితే కొంచెం టైం దొరికిందనేసి మేము బయటకైతే వెళ్ళినాం. మేము ఎక్కడికి వెళ్ళినామో చెప్పలేదు కదా, మా దగ్గరలోనే ఉన్న సాయిబాబా టెంపుల్కి అయితే వచ్చేసినాం. మేము ఖాళీగా ఉంటే వెళ్ళే ప్లేసులు రెండు, ఒకటి టెంపుల్ అండ్ షాపింగ్. సాయిబాబా టెంపుల్ దగ్గర ఓన్లీ గురువారమే కాకుండా మిగతా రోజులు కూడా చాలా మంది భక్తులు వస్తారు. మస్తు రష్ ఉంటది. ఇక్కడ టెంపుల్ లోపల అయితే చాలా అంటే చాలా బాగుంటది. నేనైతే ఈ టెంపుల్కి రావడం 4th టైం. నాకైతే చాలా బాగా అనిపించింది. ఈ టెంపుల్కి వస్తే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. సాయిబాబా టెంపుల్లో అందరూ ఒకేసారి సాయిబాబా హారతి పాట పాడుతుంటే అసలు ఎంత బాగా అనిపిస్తుందో అసలు. హైదరాబాద్లో అడుగుపెట్టిన మొదటి రోజే మా ఇద్దరు అన్నయ్య వాళ్ళు అయితే ఈ టెంపుల్కి తీసుకొచ్చారు. అప్పుడు వీలుగాక బయట నుంచే మొక్కుకొని అయితే వెళ్ళినాం. టెంపుల్లో ఒక అంకుల్ అయితే బుక్ పట్టుకొని మా దగ్గరికి వచ్చి ఈటీవీలో ప్రోగ్రామ్స్లో ఆడిషన్స్ జరుగుతున్నాయి, మీ నేమ్స్ మీ నెంబర్స్ ఇవ్వండి అని చెప్పిండు. మాకు ఇంట్రెస్ట్ లేదు అంకుల్ అని చెప్పినాం. అయినా కూడా పర్లేదు, ఒకసారి ట్రై చేయండి, గిఫ్ట్ ఉంటుంది అని చెప్పిండు. అన్నోన్ పర్సన్స్కి అయితే మన డీటెయిల్స్ అండ్ ఫోన్ నెంబర్ అయితే అస్సలు ఇవ్వద్దు. మేమైతే అక్కడ మా నోటికి వచ్చిన నెంబర్, మా నోటికి వచ్చిన పేరు అయితే చెప్పి అయితే వచ్చేసినాం. ఇక్కడ సాయిబాబా టెంపుల్ అయితే చాలా ఫేమస్. ప్రతి గురువారం అయితే ఇక్కడ అన్నప్రసాదం పెడతారు. నేనైతే సెకండ్ టైం ఇక్కడ అన్నప్రసాదం తినేసి టెంపుల్లో కాసేపు కూర్చొని అయితే రిటర్న్ అయిపోయాం. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.